ఇది ఒక గ్రామంలో జరిగిన విచిత్రమైన కథ. ఒక గొరిల్లా ఒక అందమైన అమ్మాయికి ప్రేమ వల వేసింది. ఆమె మరెవరికి సొంతం కాకుండా చూసుకుంది. అంతేకాకుండా ఆమె గర్భవతి అయ్యాక ఆమెను అడవిలో వదిలిపెట్టింది. ఈ విచిత్రమైన ప్రేమ కథను మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరిదాకా వినండి. రామాపురం అనే ఒక గ్రామం ఉంది. దాని పక్కనే ఒక పెద్ద అడవి ఉంది. గ్రామస్తులు చాలా సింపుల్ గా జీవిస్తూ ఉంటారు. గ్రామంలో కూడా మంచి రోడ్లు, ఇల్లు అన్నీ ఉన్నాయి. చీకు చింత లేకుండా జనాలు ప్రశాంతంగా బ్రతుకుతూ ఉండేవారు. కానీ జనాలకు పక్కనే ఉన్న అడవి అంటే చచ్చేంత భయం. అడవిలో రకరకాల వింతైన జంతువులు ఉంటాయని, అవి అడవిలోకి వెళ్లిన మనుషులను చంపుకు తింటాయి అని జనాలు విచిత్రంగా మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ 19 సంవత్సరాల వయసున్న మాధురి అనే అమ్మాయి మాత్రం అందరికంటే డిఫరెంట్ గా ఉండేది. గంటలకు అడవి వైపు చూస్తూ కాలం గడుపుతూ ఉండేది. చిన్నప్పటి నుండే మాధురికి కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు అడవికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉండేది. మాధురికి అడవిలోకి వెళ్ళాలి అని రోజు రోజుకి కోరిక పెరిగిపోతుంది. అడవిలో రాత్రి అవ్వగానే వింత అరుపులు వినిపిస్తూ ఉండేవి. ఆ అరుపులు వింటుంటే మాధురికి అడవి గురించి తెలుసుకోవాలి అని ఆసక్తి పెరిగిపోయింది. తన బెస్ట్ ఫ్రెండ్ మీనాతో ఎప్పుడు ఒకే మాట చెబుతూ ఉండేది. ఏదో ఒక రోజు ఆ అడవిలోకి నేను వెళ్తాను అని మాధురి చెప్పడంతో మీనా భయపడిపోయింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అడవిలో దయ్యాలుంటాయి. అడవిలోకి వెళ్లిన వాళ్ళు ఎవరూ కూడా ప్రాణాలతో బయటకు రాలేదు. అలాంటిది నువ్వు అడవిలోకి వెళ్లి ఎలాంటి పిచ్చి పనులు చెయ్యకు అని కోప్పడింది మీనా. మాధురి ఆమెకు సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకుంది. కానీ ఆమె మనసులో మాత్రం అడవి గురించి ఆలోచన తగ్గలేదు. ఒకరోజు గ్రామంలో పంచాయతీ పెట్టారు. గ్రామ పెద్దలందరూ గ్రామస్తులతో ఎంతవరకు అయితే మన గ్రామంలో ఉన్న జనాలు అడవికి దూరంగా ఉంటారో అప్పటి వరకు మన గ్రామానికి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పడమే కాకుండా గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అడవి వైపు చూడకూడదు అని ఆర్డర్ వేశారు. ఆ పంచాయతీలో ఉన్న మాధురి ధైర్యం చేసి గ్రామస్తులందరినీ ప్రశ్నించింది. మనం అడవిలోకి వెళ్ళకపోతే అక్కడ ఏ ప్రమాదం ఉందో మనకి ఎలా తెలుస్తుంది? అడవిలోకి వెళ్లి చూస్తేనే కదా అక్కడ ఏ దయ్యాలు ఉన్నాయో లేదా ఇంకేదైనా ఉందో తెలుస్తుంది అని చెప్పింది. ఆ మాటకు గ్రామ పెద్దలకు మాధురి మీద కోపం వచ్చింది. తెలిసి తెలియని తనంతో మాట్లాడి గ్రామానికి ప్రమాదం తీసుకురావద్దు అని అందరూ ఆమెను హెచ్చరించారు. దాంతో మాధురి మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు సూర్యోదయం అయిన వెంటనే మాధురి ఎలాగైనా అడవిలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. లేచిన వెంటనే శుభ్రంగా స్నానం చేసి కొన్ని రొట్టెలు, నీళ్ల సీసా, దారిలో ఎక్కడైనా గాయాలైతే కావాల్సిన ఔషధాలు అన్నీ ఒక సంచిలో వేసుకుని అడవికి బయలుదేరింది. ఆమె ఇంట్లో నుండి ఇలా కాలు బయటకు పెట్టిందో లేదో వాళ్ళ అమ్మ ఆమెను అడ్డగించింది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అని మాధురి వాళ్ళ అమ్మ అడిగితే, నేను నా ఫ్రెండ్ మీనా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, సాయంత్రం కాగానే తిరిగి వచ్చేస్తాను అని చెప్పి మాధురి హడావిడిగా బయటకు వెళ్లిపోయింది. వాళ్ళ అమ్మకు ఆమె మీద అనుమానం ఉన్నప్పటికీ ఆమె ఏమీ చేయలేదు. అడవిలోకి వెళ్లిన మాధురికి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. పక్షుల అరుపులు, ఆకుల శబ్దాలు అడవిలో స్పష్టంగా వినిపిస్తూ ఉంటే ఆమె ముందుకు వెళుతూ ఉంది. ఆ అడవి మార్గం అంతా చాలా దట్టంగా ఉండడం వల్ల సూర్యుడి కిరణాలు కూడా నేల మీద పడడం లేదు. పైగా అడవి మార్గంలో చెట్ల ఆకులు ఎండిపోయి పడిపోయి ఉన్నాయి. వాటి మీద అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ఆ నిశ్శబ్దమైన అడవిలో శబ్దాలు భయంకరంగా వినిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మాధురి కొంచెం కూడా భయపడలేదు. ఆమె ఒక చోట కూర్చుని తనతో పాటు తెచ్చుకున్న రొట్టెలు తినడం మొదలుపెట్టింది. అంతలో ఎవరో తన వెనుక ఉన్నట్టు ఆమెకు అనిపించింది. ఒక్కసారిగా ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక బుజ్జి జింక ఉంది. వెంటనే ఊపిరి పీల్చుకున్న మాధురి ఆ జింకతో కాసేపు ఆడుకుంది. ఆ తర్వాత ఆమె తిరిగి తినడానికి కూర్చోగానే మరోసారి ఎవరో తన వెనుక నిలబడినట్టు ఆమెకు అనిపించింది. అయితే ఈసారి వచ్చింది ఏదో చిన్న మృగం కాదు, ఒక పెద్ద గొరిల్లా ఆమె వెనుక నిలబడింది. అయితే గొరిల్లా కళ్ళలోకి చూసిన మాధురికి ఎలాంటి భయం కలగలేదు. ఆ గొరిల్లా ఎందుకనో బాధపడుతూ ఉన్నట్టుగా, అది నొప్పితో విలవిలలాడుతూ ఉన్నట్టుగా ఆమెకు అనిపించింది. వెంటనే ఆ గొరిల్లా కాళ్ళ వైపు చూసిన మాధురికి అక్కడ రక్తం కారుతూ కనిపించింది. ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న ఔషధాలను తీసి గొరిల్లా కాళ్లకు కట్టింది మాధురి. గొరిల్లా మొదట్లో మాధురిని చూసి ఆమెను భయపెట్టడానికి ట్రై చేసినా సరే ఆమె తనకు వైద్యం చేస్తూ ఉండడంతో గొరిల్లా ఆమెకు ఎలాంటి హాని కలిగించలేదు. కాసేపటి తర్వాత గొరిల్లాకి నొప్పి తగ్గింది. ఆ గొరిల్లా మాధురి కోసం కొన్ని పండ్లు కోసి ఇచ్చింది. ఆ పండ్లను కడుపు నిండా తిన్న మాధురికి ఇక ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని అనిపించింది. కానీ వెనక్కి తిరిగి వెళుతూ ఉంటే ఆమెకు దారి తప్పిపోయినట్లుగా అర్థమైంది. ఎంత ప్రయాణిస్తూ ఉన్నా సరే ఆమె అడవిలో నుండి బయటకు వెళ్ళలేకపోతూ ఉంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే గొరిల్లా కూడా ఆమెతో పాటే వస్తూ ఉంది. ఆమెను విడిచి గొరిల్లా ఎక్కడికి వెళ్లడం లేదు.
దాంతో ఆ గొరిల్లాతో పాటు ఉండడం తనకు సురక్షితమని భావించిన మాధురి గొరిల్లాతో పాటే ఆ రాత్రి గడిపింది. అడవిలో తనకు ఏదైనా ప్రమాదం ఎదురైనా సరే గొరిల్లా తనను కాపాడుతుంది అని ఆమె భావించింది. అనుకున్నట్టుగానే ఆ రాత్రి మొత్తం అడవిలోనే గడిపేసిన మాధురికి పొద్దున్నే మెలకువ వచ్చింది. ఆమె ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తున్న గొరిల్లా ఆమె లేచిన వెంటనే ఒక చెట్టు వైపు పదే పదే చూపించడం మొదలుపెట్టింది. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు గూళ్లు కట్టుకుని ఉన్నాయి. గొరిల్లా సైగల బట్టి అది గొరిల్లా ఉండే నివాసం అని మాధురి అర్థం చేసుకుంది. ఇదే కాదు, గొరిల్లాతో పాటు కొన్ని రోజులు ఇలా గడిపిన మాధురికి గొరిల్లా తనతో ఏం చెప్పినా సరే ఇట్టే అర్థమైపోతూ ఉండేది. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా బాగా పెరిగింది. అడవిలో ఉండే భయంకరమైన జంతువులు, విషపూరితమైన జంతువుల నుండి గొరిల్లా మాధురిని కాపాడుతూ ఉండేది. దాంతో పాటుగా మాధురి తినేందుకు రుచికరమైన పండ్లను గొరిల్లా ఎక్కడెక్కడ నుండో తెచ్చి ఆమెకు ఇస్తూ తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మాధురికి ఇంటికి వెళ్ళాలి అని అనిపించింది. ఎక్కువ కాలం పాటు అడవిలో ఉండడం ఆమెకు కరెక్ట్ కాదు అనే విషయం గొరిల్లాతో కూడా ఆమె ప్రేమగా చెప్పింది. అయితే మాధురి తనను విడిచిపెట్టి వెళ్లిపోవడం గొరిల్లాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆమెతో పాటే ఆ గొరిల్లా కూడా వస్తానని మంకుపట్టు పట్టింది. గొరిల్లా తనను ఎంతగానో ప్రేమిస్తూ ఉంది అనే విషయం మాధురికి బాగా తెలుసు. కానీ అది ఒక జంతువు మాత్రమే. ఎంత కోరుకున్నా సరే గొరిల్లాతో కలిసి జీవించడం సాధ్యం కాదు. అందుకనే మాధురి గొరిల్లాకు ఎంతో నచ్చ చెప్పింది. ఆమె అడవిలో నుండి బయటకు వెళుతూ ఉంటే గొరిల్లా కూడా ఆమెతో పాటు వెంట నడిచింది. మాధురి చేసేది లేక తన మీద ఒట్టు వేసుకుని గొరిల్లాతో అడవిలో నుండి బయటకు రావద్దు అని సీరియస్ గా చెప్పి ఇంటికి వెళ్లిపోయింది. గ్రామ సరిహద్దు వద్దే ఆగిపోయిన గొరిల్లా తనను విడిచి వెళ్లిపోతూ ఉన్న మాధురి వైపే ప్రేమగా చూస్తూ ఉండిపోయింది. ఇంటికి వెళ్ళింది అన్న మాట కానీ మాధురికి కూడా గొరిల్లా మీదే మనసంతా ఉంది. ఆమె గొరిల్లాతో గడిపిన రోజులను మర్చిపోలేక అడవి వైపే చూస్తూ ఉంది. తన మనసులో కలుగుతున్న ఈ భావాలను తన ఫ్రెండ్ తో కూడా పంచుకుంది. ఆమె బెస్ట్ ఫ్రెండ్ మీనా ఇదంతా విన్న తర్వాత ఆమె మీద ఫైర్ అయింది. నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఒక గొరిల్లాతో స్నేహమేంటి? అది ఒక క్రూర మృగం. దానికి కోపం వచ్చిందంటే ఎవరినైనా చంపేస్తుంది. అలాంటి మృగాలకు దూరంగా ఉండడమే మంచిది అని నచ్చ చెప్పింది. కానీ మాధురి మాత్రం ఈ మాటలు పట్టించుకోలేదు. మాధురిని చూడాలి అనే కోరికతో రగిలిపోతూ ఉన్న గొరిల్లా గ్రామంలోకి వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న మాధురి దానిని చూడడానికి వెళ్ళింది. అయితే ఆ గొరిల్లా మీద దాడి చేయడానికి గ్రామస్తులు కూడా పరుగులు తీశారు. వాళ్ళందరినీ మాధురి అడ్డుకుంది. గొరిల్లాకి తనకి మధ్య జరిగినవన్నీ కూడా మాధురి గ్రామస్తులకు చెప్పింది. గొరిల్లా ఎవరి మీద దాడి చేయదు అని మాధురి చెప్పింది. కానీ అది విని ఎవరికి నమ్మకం కలగలేదు. కానీ గొరిల్లా నిజంగానే ఎవరి మీద కూడా దాడి చేయకపోవడంతో గ్రామస్తులందరూ వెనక్కి తగ్గారు. కానీ ఆ గ్రామంలో ఒక కిరాయి రౌడీ కూడా ఉన్నాడు. అతని పేరు నరసింహ. తను తన మనుషులతో గొరిల్లా మీద దాడి చేయడానికి ముందుకు దూసుకు వెళ్లాడు. అది గమనించిన మాధురి వెంటనే గొరిల్లాని అడవిలోకి పారిపోమ్మని చెప్పింది. గొరిల్లా తలుచుకుంటే వాళ్ళందరినీ కూడా ఒకే క్షణంలో చంపగలదు. కానీ మాధురికి ఇచ్చిన మాట కోసం ఆ గొరిల్లా అడవిలోకి వెళ్లిపోయింది. కానీ మాధురిని వదిలి వెళ్లడం దానికి చాలా కష్టంగా మారింది. గొరిల్లా వెళ్లిపోయిన తర్వాత మాధురి కూడా ఏదో కోల్పోయిన దానిలాగా ఉండేది. తన పేరెంట్స్ తో కూడా చక్కగా మాట్లాడేది కాదు. అది గమనించిన ఆమె బెస్ట్ ఫ్రెండ్ మీనా గొరిల్లాను మర్చిపోమ్మని, అది కేవలం ఒక మృగమని చెప్పింది. అయితే మాధురి మాత్రం తనను ఎవరు అర్థం చేసుకోకపోయినా గొరిల్లా తనను అర్థం చేసుకుందని, గొరిల్లా బిడ్డను తాను ఇప్పుడు కడుపులో మోస్తున్నాను అని చెప్పేసరికి మీనాకు దిమ్మ తిరిగిపోయింది. ఈ స్టోరీకి నెక్స్ట్ పార్ట్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో నెక్స్ట్ పార్ట్ అని టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి.